హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రీజ హౌస్లోకి ఎంటర్ అయిపోయింది అనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నామినేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయనే విషయం కూడా తెలుస్తూ ఉంది. అయితే చాలామంది మంది చెప్తున్నట్లుగా శ్రీజ వెళ్ళాక తనూజను టార్గెట్ చేస్తుందా? నా అంచనా ప్రకారం శ్రీజ తనూజను ఏమాత్రం టార్గెట్ చేయదు. ఎందుకంటే ఆమె అమెచ్యూర్ ప్లేయర్ కాదు, ఆమె ఒక ప్రో ప్లేయర్. శ్రీజ నోట్లోంచి మీరు ఖచ్చితంగా నా మాటలే వింటారు అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది మ్యాటర్ ఆఫ్ వేవ్ లెంగ్త్. నాలాంటి వాడు శ్రీజను ఇష్టపడ్డైనా లేకపోతే ఓటేసినా అది జరిగింది అంటే అంతో ఇంతో వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయి ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం శ్రీజ ఖచ్చితంగా తనుజను నామినేట్ చేయకపోవచ్చు. తను ఎవరినైతే నమ్మిందో, ఎవరికైతే అండగా నిలబడిందో అతను ఒక సెల్ఫిష్ స్వార్థపరుడు అని రియలైజ్ అయింది. కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా తనూజను టార్గెట్ చేయదు శ్రీజ. అయితే శ్రీజ రీఎంట్రీలో నేను పెట్టిన క్యాప్షన్ ముందుంది ముసళ్ళ పండగ. ఎందుకంటే నాలాంటి వాడు హర్ట్ అయినా, ఒకవేళ నాలాంటి వాళ్ళ ఫీలింగ్స్ను నిరాశపరిచిన శ్రీజ ఒక ప్రో ప్లేయర్, ఒక హానెస్ట్ ప్లేయర్, ఒక జెన్యున్ ప్లేయర్ అనేది నా ఒపీనియన్. ఈ విషయాల్లో ఏమాత్రం ఫెయిల్ అయినా శ్రీజకు నాలాంటి వాళ్ళ దగ్గర నుంచి దారుణమైన బ్యాక్లాష్ ఉంటుంది. బ్యాక్లాష్ అంటే ఒక ఇది గుర్తొచ్చింది. సాటర్డే సండే నిఖిల్కు ఆ బోర్డు వేసినప్పుడు కళ్యాణ్ మాట్లాడిన ఇంగ్లీష్ గమనించారా ఎవరైనా? ఈరోజు కూడా కళ్యాణ్ మాట్లాడిన ఇంగ్లీష్ గమనించారా? బ్రిటిషోడు మన దేశం వదిలిపోయి బతికిపోయాడు, లేకపోతే వాడి మాతృభాషను ఈ వ్యక్తి రేప్ చేస్తున్న విధానం చూసి చచ్చిపోయేవాడు, ఊరేసుకుని చచ్చిపోయేవాడు. ఇప్పుడు శ్రీజ మీద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ఐరన్ ఈగిల్, ఒక స్ట్రాంగ్ ఉమెన్, అంతేకాకుండా ఒక హానెస్ట్ ప్లేయర్. శ్రీజ క్యారెక్టర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే అణచివేయబడతా ఉంటారో, అంటే హౌస్లో ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారో, లేదా ఎవరైతే టార్గెట్ చేయబడతారో, కార్నర్ చేయబడతారో వాళ్లకు సపోర్ట్గా నిలబడుతుంది ఖచ్చితంగా శ్రీజ అనేది నా ఒపీనియన్. ఆ విషయం మనం రాము విషయంలో గమనించాం. రామును కూర్చోబెట్టుకుని శ్రీజ చెప్పింది, నా జోలికి ఎవరు రావడానికి భయపడతారు, ఎందుకంటే నేను గట్టిగా ఇచ్చి పడేస్తానని. కానీ నిన్ను మాత్రం చాలా చులకనగా మాట్లాడతారు, ఎందుకంటే నువ్వు గట్టిగా మాట్లాడవని. మాట్లాడడం నేర్చుకో రాము. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలాగా ఎవరైనా మాట్లాడితే ఇచ్చి పడేయడం నేర్చుకోరాము అని చెప్తుంది రాముకు శ్రీజ. అలాగే ఫ్లారా గారిని కూర్చోబెట్టుకుని మిమ్మల్ని చూస్తూ ఉంటే సంజనాకు ఒక సర్వెంట్ లాగా కనపడతా ఉన్నారు. మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను తాకట్టు పెట్టి మరి ఆవిడ వెనకాల ఆవిడ కొంగు పట్టుకుని తిరగాల్సిన అవసరం మీకేంటి అని మంచి గైడెన్స్ ఇస్తుంది. మరొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, సుమన్ గారిని సంజన గాజులు వేసుకుని కూర్చో అన్నప్పుడు ఆయనకు వాయిస్ లేదు, కానీ ఆయన వాయిస్గా తిరగబడింది శ్రీజ. ఆ ఎదురుగా ఉన్నది సంజనానా లేకపోతే ఎవరు, భరణీనా, ఇవన్నీ ఏం లేవు శ్రీజకు తెలిసిందల్లా ఒకటే, నిర్భయంగా అన్యాయానికి విరుద్ధంగా గొంతెత్తడం. న్యాయం వైపు నిలబడి అన్యాయంపై గొంతెత్తి పోరాడే శ్రీజను చూడాలనుకుంటున్నా నేను హౌస్లో. అలాగే ఎలాంటి విపత్కర విషమ పరిస్థితులు ఎదురైనా తన నిజాయితీని కోల్పోకూడదు. ఏదంటే ఆ ఎలిమినేషన్ రౌండ్లో ఏదైతే ఆ క్రౌచింగ్ పొజిషన్లో తన చేయి ముందుకు వెళ్ళబోతున్న చేతిని బజర్ సౌండ్ వినగానే ఎలా అయితే వెనక్కి లాక్కుందో, రూల్స్ను గౌరవించిందో, నిజాయితీగా ఆడిందో, అలాంటి శ్రీజను నేను చూడాలని కోరుకుంటున్నా. చాలామంది శ్రీజ రీఎంట్రీ గురించి చాలామంది సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళందరూ చాలా నిశితంగా పరిశీలించబోతున్నారు శ్రీజ యాక్షన్స్ను. శ్రీజ గినక ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్కు తగ్గినా శ్రీజ యాక్షన్స్, శ్రీజ బిహేవియర్, శ్రీజ క్యారెక్టర్ ఇవి ఏ మాత్రం బయట సపోర్ట్ చేసిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గినా ఖచ్చితంగా ఆమె చాలా దారుణమైన బ్యాక్లాష్కు గురవుతుంది. కానీ నేను చూసిన శ్రీజ, నేను అర్థం చేసుకున్న శ్రీజ ఖచ్చితంగా న్యాయం వైపే నిలబడుతుంది, నిజాయితీగా ఆడుతుంది, విన్నర్గా ట్రోఫీ ఎత్తుతుంది అని నా నమ్మకం. సెర్చ్ లైట్ వేసి వెతికినా ఒక్కటిలో కూడా నిజాయితీ కనపడడం లేదు ఈ సీజన్లో. ఆ నిజాయితీ, మృగ్యమైన నిజాయితీ శ్రీజలో కనపడింది నాకు. శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు అందరూ అన్ఫెయిర్ ఎలిమినేషన్,
బజర్ మోగాక డెమాన్ పవన్ రింగ్ విసిరాడు అనేది మాత్రమే చూశారు. కానీ నేను ఆమె విసరబోయిన రింగును వెనక్కి తీసుకున్న ఆమె వ్యక్తిత్వాన్ని చూశాను. ఆమెలో ఆ నిజాయితీ, వింటి సారించి వదిలితే ముందుకు దూసుకుపోవడమే తప్ప వెనక్కు తిరగడం తెలియని యుద్ధబాణాన్ని చూశాను నేను శ్రీజాలో. శ్రీజాలో నేను ఎలాగైతే శ్రీరామచంద్రలో చూశానో అలాగే ఒక గేమ్ చేంజర్ను చూశాను శ్రీజాలో. తన ఆత్మీయుల కోసం, తన ఫ్రెండ్స్ కోసం, తన వాళ్ళ కోసం ఎవరైనా నిలబడతారు. కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం కూడా నిలబడే తత్వం శ్రీజాది. అది మనం షకీబ్కు అన్యాయం జరిగినప్పుడు మనం చాలా క్లియర్గా గమనించాం అగ్ని పరీక్షలో. అలాగే రాముకు కానీ, ఫ్లారాకు కానీ, లేదా సుమన్కు కానీ ఇలా ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అండగా నిలబడింది. ఆఖరికి ఈ పల్లవి కళ్యాణ్కు కూడా అండగా నిలబడింది. ఏ క్యాప్టెన్సీ టాస్క్లో అయితే తాను అండగా నిలబడి కళ్యాణ్ను క్యాప్టెన్గా చేసిందో ఆ క్యాప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ చేసిన మోసాన్ని ప్రశ్నించబోతోంది శ్రీజ. మహిషాసుర మర్దనం జరగబోతోంది. మహిషాసురుడు పల్లవి కళ్యాణ్, మహిషాసుర మర్దని శ్రీజ అనేది నా ఒపీనియన్. ఆమె చేయబోయే ఈ మర్దనానికి ఈ పల్లవి కళ్యాణ్ విలవిల్లాడిపోతాడు గ్యారంటీగా అనేది నా ఒపీనియన్. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ శ్రీజ. ఆల్ ద బెస్ట్.